42% రిజర్వేషన్. రిజర్వేషన్ విషయంలో నేను ఇదే వేదిక నుంచి ఛాలెంజ్ చేసిన. ఈ ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించినట్టు నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధమని సవాలు విసిరినా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో మనం బాగా గమనించాలి. మంత్రివర్గ సమావేశం 28వ తారీఖు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో చెలో ఢిల్లీ పోరాటాన్ని తెర మీదకి ఎత్తుకుంది. అగో ఆర్డినెన్స్ ఇచ్చేసినాం కదా, పాలాభిషేకాలు చేసుకున్నాం కదా గాంధీ భవన్లో, అమలవుతున్నాం ఇంకెందుకు పాలాభిషేకాలు చేసుకున్నాం కదా గాంధీ భవన్లో, అక్కడక్కడ కూడా పాలాభిషేకాలు జరిగినాయి కదా, 42% రిజర్వేషన్ వచ్చేసింది, ఇది ముఖ్యమంత్రి గారి కమిట్మెంటు, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కమిట్మెంట్ అని చెప్పి మనం వార్తాపత్రికలలో వార్తలు కూడా పెద్దగానే తాటికాయటువంటి అక్షరాలతో చూసినాం కదా. మరి ఏమైంది? అది అయిపోయినట్టేనా? మళ్ళీ ఢిల్లీకి ఎందుకు కురుకుడు? ఢిల్లీలో ధర్నా చేద్దాం, రాష్ట్రపతిని కలుద్దాం, ప్రధానమంత్రిని కలుద్దాం. ముఖ్యమంత్రి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీ చిత్తశుద్ధికి సంబంధించినటువంటి ఒక వీడియో ఉండే, ఒక టీవీ ఛానల్లో రిజర్వేషన్ల మీద మాట్లాడింది ఉందా? రిజర్వేషన్ల అంశాన్ని ఒకసారి చూస్తే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల ఎంత ప్రేమ ఉంది, ఎంత తాను ఈ ప్రజల కోసం చేయాలనుకుంటుండు, ఈ అంశాలన్నీ ఒకసారి చూసుకుంటే చాలా ఏదో ఛానల్లో మాట్లాడినటువంటి బయట ఒకటి ఉండే. ఏమంటాడు ఆయన దాంట్లో ఏమంటాడంటే, రాష్ట్రాల చేతుల్లో లేదు అది అసలు రాష్ట్రాల చేతుల్లోకి ఈ రిజర్వేషన్ అంశం తీసుకురాకూడదు, ఎవడన్నా అది అడిగితే జైల్లో పెట్టాలని చెప్పిండు. అంటే రిజర్వేషన్ల పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని మనం ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి ఇప్పటికి కూడా బీసీల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, రిజర్వేషన్ల విషయంలో కానీ, ఇప్పుడు ప్రస్తుతం బీసీల పట్ల చూపుతున్నటువంటి చిన్న చూపు కానీ, ఇదంతా ముఖ్యమంత్రి గారు చాలా కీలకం. అంటే ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారుగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే హక్కు ఇవ్వకూడదు అని చెప్తా ఉన్నాడు. వా, రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట చెప్పారు మీరు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలైనప్పుడు మీరు ప్రజాప్రతినిధిగానే ఉన్నారు. రాష్ట్రాలే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు దాని గురించి మీరు మాట్లాడలేదు. ఇక్కడ బీసీల రిజర్వేషన్ రాష్ట్రాలు పెంచుకునే అవకాశం ఇవ్వద్దు అని చెప్తా ఉన్నారంటే మీ ఇంటెన్షన్ ఏందో క్లియర్గా అర్థమవుతా ఉంది. అక్కడ తెలంగాణలో బీసీ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసుకున్న తర్వాత ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకుపోతామని చెప్పి మోసం చేసి లెటర్ బయట పెట్టి ఇప్పటి వరకు ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ అడగనటువంటి మీరు మా బీసీలకు రిజర్వేషన్ ఇస్తారంటే మేము ఎట్లా నమ్మాలా? ఇక్కడ ఇంకొక చాలా ట్విస్ట్ ఉంటుంది మనం గుర్తుపట్టాల్సింది. 42% రిజర్వేషన్ కోసం ఫస్ట్ ఏమో బిల్లు, తర్వాత ఆర్డినెన్స్. ఈ బిల్లు ఢిల్లీ లాగింది, ఇది హైదరాబాద్ లాగింది, ఇక్కడ ఆగింది. 42% రిజర్వేషన్ ఏందనంటే మెల్లగా పత్రికల్ని ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఏమని 42% సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది. సీట్లు ఎందుకు అట్లా రెడీ? ఎవరికి కావాలి సీట్లు? బిచ్చం ఎవరికి కావాలి? సీట్ల కోసమా? కాదు కదా. లైవ్ చూస్తున్న ప్రజలారా, ఇప్పుడు 42% రిజర్వేషన్ అంటారు కదా, లోకల్ బాడీ ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో
42% అంటారు. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎరికేనా? 160% మంది బీసీలే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతినిధులుగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు ప్రెసెంట్గా. ఈ 42 ఇయ్యక ముందుకే 42 తర్వాత ఎందుకు లోకల్ బాడీలో 60% మంది ఉన్నారు ఇప్పుడు? ఎందుకు అనంటే లోకల్ బాడీ ఎన్నికల్లో లైవ్ చూస్తున్న ప్రజలారా ఒకసారి మీతోని చర్చకు వద్దాం. తెలియదు కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది సరే నేరం సంగతి చూద్దాం కానీ చట్టం తీసుకురావాల్సిందన్న. మీ లైవ్ చూస్తున్న ప్రజలారా, మీ ఊర్లో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో జనరల్ స్థానంలో బీసీలు పోటీ చేసిర్రా? మీ గ్రామాల్లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసిరా? దయచేసి ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. ఏం జరిగిందో ఇంకా ఈ ఇన్డెప్త్కి పోతే మీకు అర్థమవుతుంది. ముగ్గురు పిల్లల నిబంధన తీసేసినట్టయినా ఇంకా తీసేయలేదు, క్లారిటీ లేదు. ఎందుకంటే ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేస్తే బీసీలంతా రాజకీయాల్లోకి వస్తారు కదా. ఎస్ పోటీ చేసిండ్రు, చాలా చోట్ల చేసిండ్రు. నో అని కొంతమంది, చేసిరని కొంతమంది, చేయలేదని కొంతమంది అభిప్రాయం చెప్తా ఉన్నారు. చేసిరు కదా. అంటే జనరల్ స్థానాల్లో ఎందుకు బీసీలు అక్కడ పోటీ చేయగలిగిరంటే, ఒక గ్రామం, ఒక 1000 మంది జనాభా, 1000 మంది జనాభా ఉన్నారు. ఇది గ్రామ సర్పంచు జనరల్ రిజర్వ్డ్ అంటే అందరు పోటీ చేయొచ్చు. జనరల్ అయింది. జనరల్ అయినటువంటి ఆ 1000 మందిలో ఏమైంది? ఒక 300 మంది ముదిరాజులు ఉన్నారు. ఇక్కడ 300 మంది ముదిరాజులు, ఓ 200 మంది గౌడ్స్ ఉన్నారు, ఇంకో 200 మంది ఏది మన యాదవులు, మిగతా ప్రజలు ఉన్నారు, ఇంకొక 100 మంది ఎస్సీలు ఉన్నారు, ఒక 100 మంది ఎస్టీలు ఉన్నారు. ఇట్లున్నారు అనుకో. ఇక ఇందులో 10-15 మంది వీళ్ళు ఉంటారుగా ఓసీలు. ఈ ఊళ్ళో లెక్క తెలిసిపోయాయి, మీ 4 ఇళ్ళు లేవు, మీరు ఎట్లా పొడి చేస్తారా అని అంటారుగా. అందుకని ఈడ ఆగిర్రు. అట్లా మనకు జనరల్ స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 60% 42% రిజర్వేషన్గా రూపుదిద్దాలనేది ఇంకా డేంజర్. అది 42%కి అంటే ఇప్పటికే 60% పోటీ చేస్తా ఉన్నారు. 60%గా 60% అభ్యర్థులు బీసీ అభ్యర్థులు ఉన్నారు. కానీ ఇప్పుడు దాన్ని 42% చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అయితే దీని 42 లేదు, లటపీస్ లేదు. బీసీ ప్రజలారా, మీరు సమాయత్తంగా అండి, మనం రాజకీయంగా దిగాల్సిందే. ప్రతి జనరల్ స్థానం బీసీలదే, అంతే. ప్రతి జనరల్ స్థానం బీసీలదే. జనాభా ఎక్కుంటే మన ఎస్సీలదే, జనాభా ఎక్కుంటే మన ఎస్టీలదే జనరల్ స్థానము, మన మైనారిటీలదే జనరల్ స్థానము. కాబట్టి ఈ డ్రామా ఇది అయిపోయింది. ఢిల్లీలో ధర్నా వచ్చి ఏం చెప్తారు? ధర్నా చేస్తారు, ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలుస్తారు, బిల్లు పెట్టమని డిమాండ్ చేసి నెక్స్ట్ అంతే. ఇక ఏమీ లేదు. మీరు రాసి పెట్టుకోండి. ఇవ్వాలని చెప్పే మాట, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని తన ప్రయత్నాలన్నీ చేసింది. కానీ వాళ్ళ ఇంట్లో పీనుగెల్లా వాళ్ళు చేయనిత్తలేరని వాళ్ళ మీదకి బట్టగాలు చేసి మేము వస్తున్నాం ఎన్నికల కన్నా వస్తారన్నట్టు. బీజేపీ ఎట్లా వస్తారు? 42% ఇచ్చి వస్తామని చెప్తారు. ఇదివరకు 60 ఉండే, ఇదివరకు 60 జనరల్ స్థానాల్లో కలిపి 60 ప్లేస్లలో 160 ప్లేస్లలో బీసీలు ఉన్నారు. ఇదో డ్రామా. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, బంజేరి డ్రామాలు నేను మొదటి నుంచి చెప్తానున్నా. చెప్తావా ప్రజలకు వాస్తవం చెప్పమని చెప్పిన, మీరు డాంబికాలకు పోయిరు. చేస్తాం చూస్తామని ఈ ప్రజలందరినీ నమ్మగడతా ఉన్నారు. మంత్రివర్గ సమావేశం అయితే 3 బీసీలను మంత్రులను కూర్చుండబెట్టి నువ్వు మాట్లాడించినప్పుడే మీ చిత్తశుద్ధి అర్థమైపోయింది. అవును, ప్రెస్ మీట్ పెడితే ఎవరు మాట్లాడాలి? ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా. దీనిపై నువ్వు మాట్లాడినవి ఇంత గొప్ప చారిత్రాత్మక మంత్రివర్గ సమావేశం కదా. అంటే దీన్ని బట్టి మీ చిత్తశుద్ధి అర్థమైపోయింది. బీసీ ప్రజలారా, ఈ కాంగ్రెస్ పార్టీ మనకు 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల గురించి కాదు మేము ఆలోచించేది. ఆల్రెడీ ఆడ 60 తీసుకుంటున్నాం, మీరు పెద్దగా ఇచ్చేదేం లేదు. కానీ విద్యా ఉద్యోగాలలో
విద్యా ఉద్యోగాలలో ఈ 42 వస్తే మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం మాది. అంతే. 42 కాదు, మేము 60 తీసుకోవాల్సిన వాళ్ళం 60 తీసుకునే టైంలో 70 తీసుకుంటాం. అంతే. కానీ ఇప్పుడు మీరు చెప్పిన 42 విద్యా ఉద్యోగాల విషయంలో కావాలి. మీరు ఆర్డినెన్స్లో విద్యా ఉద్యోగాలు అనేటువంటి అంశాలు మెన్షన్ చేయకుండా లోకల్ బాడీ అంశాలు మెన్షన్ చేసి జనం చెవులో పువ్వులు పెట్టాలని చూస్తా ఉన్నారు. బీసీ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వంగా కనిపిస్తూ ఉంది. రేపు ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ఇంకొక ఆయన ధర్నా చేద్దామంటుండు, ఒక ఆయన ఆమరణ నిరాహార దీక్ష అంటా ఉన్నారు. అమ్మ, తెలంగాణ ఉద్యమం కోసం 1200 మందిని మా వర్గాల నుంచి చచ్చిపోయినాం. బీసీ ఉద్యమం కోసం ఎవరైనా ఆత్మ బలిదానం చేస్తేందుకు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వస్తే ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక చాలు మా సావులు చాలు, వాళ్ళకు వెల్కమ్. ఇక చాలు మాకు ఆ సావులు చాలు. ఎందుకంటే గతంలో 1209 ఏళ్ళు ఒక ఆయన దీక్ష చేసి 9 ఏళ్ళు రాష్ట్రాన్ని వెళ్ళిండు, 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇక మళ్ళేందో కథ. రైట్ నాయన, ఇక చాలు మీ డ్రామాలు చాలు. ప్రజలంతా పసిగడుతూనే ఉన్నారు. ప్రజలారా, మనకు విముక్తి ఒక్కటే, అధికారం వస్తేనే మనకు విముక్తి. ఈ బిచ్చమేసుడు మీకు ఇస్తున్నాం, దానం చేస్తున్నాం అన్నట్టుగా, వీళ్ళేదో వీళ్ళ తాతల సొమ్ములు అమ్ముకొచ్చినట్టుగా వీళ్ళు యాక్టింగ్ చేసుకుంటా ఈ డ్రామాలు బంద్ చేయరి నడవై. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు పార్టీ పెడుతున్నారని తెలవగానే నా పైన హత్యాయత్నం జరిగింది. ఇవాళకి 18 రోజులే ఒక్కరిని అరెస్ట్ చేయని పోలీసులు చరిత్రకెక్తా ఉన్నారు. ఇవాళ ఇప్పటి వరకు నా మీద హత్యాయత్నం చేసిన వ్యక్తులు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. అందరి మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి, ఫుల్ కావాలంటే ఏమంటే అవి ఇస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన పైన దాడి చేసిన వాళ్ళు తర్వాత పక్కకు పెడితే, కనీసం మరి పోలీసుల పైన దాడి చేసిన పైన కేసులు పెట్టినరా అంటే అది లేదు. మీ పోలీసు వాళ్ళని కొడితే కూడా పోలీసు వాళ్ళు కేసు పెట్టుకోలేనటువంటి దరిద్రమైన రాజకీయ ఒత్తిడికి లోనైతా ఉన్నారంటే షేమ్. విజువల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర, కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అడ్రస్ కూడా ఇస్తాం మీకు కావాలంటే. ఎన్ని అంటే అన్ని ఉన్నాయి. మీ మీద అటాక్ చేసి 18 డేస్ అవుతున్నా ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు అంటే అసలు కేసీఆర్ గవర్నమెంట్కి, ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి డిఫరెంట్ ఏముంది అన్న అసలు అని చెప్పని అంటా ఉన్నారు. బాయ్ సాబ్, తీన్మార్ మల్లన్న సరే ఈ రాజకీయాలు డిమాండ్ చేసి ఓహో అంటే ఓకే, కానీ రాజకీయ పార్టీ అంటేనే వాళ్ళ గుండెలు అదురుతా ఉన్నాయి. మీరు ఎన్ని చేసినా రాజకీయ పార్టీ వస్తుంది. రాజకీయ పార్టీతోనే, ఆ రాజకీయ పార్టీతోనే మేము రాజకీయాల్లోకి బీసీల బలమైన శక్తులుగా ఎంటర్ అవుతా ఉన్నాం. మీరు ఏమన్నా చేసుకోవాలి.